భార్గవి గారు స్క్రీన్ షేర్ అవుతుంది కదా? వస్తుందమ్మా. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. సో మన సెషన్ లోకి వెళ్లే ముందు మనం ఒక పాజిటివ్ కోట్ తో స్టార్ట్ చేద్దాము. An entire sea of water can't sink a ship unless it gets inside the ship. ఎలాగైతే సముద్రం మధ్య ఉన్న పడవ సముద్రంలో ఉన్న నీటి వల్ల ఇబ్బంది పడకుండా ఉంటుందో, ఎప్పటి వరకు ఆ సముద్రంలోని నీళ్లు పడవలోనికి రానంత వరకు పడవకి ప్రమాదం లేదు. అలానే సిమిలర్లీ ద నెగటివిటీ ఆఫ్ ద వరల్డ్ కాంట్ పుట్ యూ డౌన్ అన్లెస్ యూ అలౌ ఇట్ టు గెట్ ఇన్సైడ్. సో మన చుట్టూ పరిస్థితులు కానీ వాతావరణంలో కానీ ఎంత నెగటివిటీ ఉన్నా కూడా మనకి ఏమి ఇబ్బంది లేదండి. ఆ నెగటివిటీని ఎప్పుడు వరకు ఆ నెగటివిటీని మనం మన లోపల తీసుకోకుండా ఉన్నంత వరకు మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి మన చుట్టూ పరిస్థితులు కానీ మనుషులు కానీ వాళ్ళు అలా ఉన్నారు ఇలా చెప్తున్నారని చెప్పి మనం డౌన్ అవ్వకుండా పాజిటివ్ గా ఉంటే మనం ఏదైనా చేయగలమండి. సో ఈ పాజిటివ్ కోట్ తో మనము మన సెషన్ స్టార్ట్ చేద్దామండి. ఇంపార్టెన్స్ ఆఫ్ 5 P's. సో మన టాపిక్ ఈరోజు ఇంపార్టెన్స్ ఆఫ్ 5 P's. అసలు ఏంటి 5 P's, ఎందుకు 5 P's మనం ఫాలో అవ్వాలి? ఫస్ట్ P ప్లానింగ్ అండి. సో మనం ఈ ప్లానింగ్ అనేది మన డైలీ లైఫ్ లో మనం చేస్తూనే ఉంటాం. సపోజ్ మనం ఇంట్లో వంట చేయాలి, ఏం చేయాలి, ఏం వండాలి అనేది మనం ముందు రోజే ప్లాన్ చేసుకుంటాం. ఈ రోజు ఈ టిఫిన్ చేయాలి, ఈ రోజు కూర చేయాలి, ఈ కూరకు కావాల్సిన వస్తువులన్నీ ఇంట్లో ఉన్నాయా లేవా, ఈ టిఫిన్ కావాల్సిన ఐటమ్స్ అన్ని మన దగ్గర ఉన్నాయా లేవా, అట్లా మనం ప్రతి పని కూడా ప్లాన్ చేసుకుంటామండి. ఇప్పుడు మనం చదువుకోవాలి, సపోజ్ స్టూడెంట్ అనుకోండి, మీరు రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, మ్యాథ్స్ ఎగ్జామ్ టెక్స్ట్ పెట్టుకొని అలా చదువుకుంటూ వెళ్ళిపోతే మార్క్స్ ఒకలా వస్తాయి. అట్లా కాకుండా చాప్టర్ వైజ్ ఫస్ట్ చాప్టర్ కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, సెకండ్ చాప్టర్ కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, థర్డ్ చాప్టర్ కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఏ చాప్టర్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంది, అట్లా మనం అనేది ప్లాన్ చేసుకొని ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఫస్ట్ ప్రిపేర్ అవుతే మనకి ఎక్కువ మార్క్స్ అనేటువంటివి ఈజీగా మనం స్కోర్ చేయొచ్చండి. మనం ప్లానింగ్ తో చేస్తే పనులు ఎలా ఉంటాయి, ప్లానింగ్ లేకుండా చేస్తే పనులు ఎలా ఉంటాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణ అండి. ఏ పని చేసినా కూడా ఇట్ ఏ డ్రీమ్, కాల్ ఇట్ ఏ ప్లాన్. సో మనము కళ కంటే సరిపోదండి, దానికి తగ్గ ప్లాన్ అనేది మన దగ్గర ఉండాలి. ఉంటేనే అది నిజం అవుతుంది, లేదంటే కలగానే మిగిలిపోతుంది. It doesn't matter how many resources you have. If you don't know how to use them, it will never be enough. సో ఇక్కడ ఈ బొమ్మ కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఒక మనిషి దగ్గర ఎన్నో నిచ్చెనలు ఉన్నాయి, కానీ నిచ్చెనలు అనేటువంటివి కింద నిలువుగా కాకుండా అడ్డంగా వేసి గోడ దాటాలనుకుంటున్నాడు. సో తన ప్లాన్ అనేది ఇక్కడ సెట్ అవ్వదు. తను ఆ గోడ దాటాలంటే ఏం చేయాలి, ఆ నిచ్చెన అనేది నిలువుగా నించోబెట్టి గోడ దాటాలి. సో మన దగ్గర ఎన్ని రీసోర్సెస్ ఉన్నాయి, మన దగ్గర ఏవేవి ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ కాదండి. మన దగ్గర ఉన్నవి మనం ఎట్లా వినియోగించుకుంటున్నాము, మన గోల్ని రీచ్ అవ్వడానికి కానీ మన పనులు చేయడానికి కానీ మన దగ్గర ఉన్న అవకాశాలని, మన దగ్గర ఉన్న రీసోర్సెస్ ని ఎట్లా వాడుకుంటున్నాం అనేది, అంటే ఆ వాడుకోవడానికి మన దగ్గర ప్లాన్ అనేది ఎట్లా చేసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్ అండి. మన దగ్గర ఈ రోజు ఇంటర్నెట్ ఉంది, ఎన్నో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకి ఏదైనా ఫీల్డ్ లో తెలుసుకోవాలంటే ఎన్నో విషయాలు మనకి ఎల్డర్స్ నుంచి కానీ లేదంటే ఆ ఫీల్డ్ కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ నుంచి కానీ మనము ఈ కోరా ఇట్లాంటి యాప్స్ ఉన్నాయి, మన డౌట్స్ అన్ని కూడా దాంట్లో పోస్ట్ చేస్తే వాళ్ళు ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో మనకి ఈ రోజు ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి, మనం చెయ్యాలి అని మనం ఇక్కడ మనసులో అనుకోవడమే అండి. గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా మనం చేయగలము. ఆ రీసోర్స్ అనేటువంటి వినియోగించుకోవడం మనకు రావాలి. ఆ వినియోగించుకోవడం అంటే ఆ ప్లాన్ అనేది మన దగ్గర ఉండాలి. ఇక్కడ ప్లానింగ్ కి సంబంధించి ఒక చిన్న కథ అండి. ఇది పాతప్పుడు కథ. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు ఊళ్ళో, రాము సోము అని. సో వాళ్ళు కట్టెలు కొట్టుకుంటూ ఆ కొట్టిన కట్టెల్ని సంతలో అమ్మి డబ్బులు సంపాదించి జీవనం సాగిస్తూ ఉంటారండి. రాము రోజులానే 6ంటికి మొత్తం అంతా ప్రిపేర్ చేసుకుని తను అడవికి బయలుదేరతాడండి. ఇంట్లో హడావిడిగా వంటలు చేయించి తన క్యారేజ్ టిఫిన్ అవన్నీ కూడా 6ంటికే మొత్తం ప్రిపేర్ చేయించి తన అడవికి బయలుదేరతాడు. 6ంటికి వెళ్ళి 6:30 కల్లా అడవికి వెళ్తాడు. అక్కడ కట్టెలు కొట్టడం ప్రారంభిస్తాడు. అలా కొడుతూ అలా ఒక 4-5 గంటలు సాగిపోతాయి. ఆ 4-5 గంటలు గడిచిపోయిన తర్వాత వెనక్కి సోము వస్తాడు. సోము లేట్గా రావడం చూసి రాము అనుకుంటాడు,
నేను ఈరోజు ఎక్కువ కట్టెలు కొడతాను, వీడు నాకన్నా లేటుగా వచ్చాడు, కాబట్టి నేను ఈరోజు ఎక్కువ డబ్బులు సంపాదిస్తానని రాము మనసులో సంతోషపడతాడండి. కానీ సోము అలా వచ్చి కట్టెలు కొడుతూ కొడుతూ మధ్యాహ్నం అవుతుంది, అలా సాయంత్రం 4 అవుతుందండి. 4 అయ్యేసరికి రాము ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే తను కొట్టిన కట్టెల కన్నా సోము ఎక్కువ కట్టెలు కొడతాడు. ఇదేంటిది, నేను పొద్దున్నే వచ్చాను, తనకన్నా ఎక్కువ టైం స్పెండ్ చేశాను, నాకన్నా వీడు అసలు ఎక్కువ కట్టెలు ఎలా కొట్టగలిగాడని వాడికి అసలు అర్థం కాదు రాముకి. ఏంటి సోముది ఏంటి ఇలా ఏంటి మ్యాజిక్ చేశాడు అని అనుకుంటాడు. అలా అనుకుంటేనే అడగడు, కానీ ఇద్దరు కూడా సంతకు వెళ్ళి ఆ కట్టెలు అమ్మి డబ్బులు తీసుకొని ఇద్దరు ఇంటికి వస్తూ ఉంటారు అనమాట. అప్పుడు ఇంకా రాము ఉండబట్టలేక సోముని అడుగుతాడు, నేను నీకన్నా త్వరగా వచ్చాను కదా, కానీ తక్కువ కట్టెలు కొట్టాను, నువ్వు ఎక్కువ కట్టెలు ఎలా కొట్టగలిగావు అని అడుగుతాడు. అప్పుడు సోము అంటాడు, నేను లేటుగా వచ్చానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను ఇంటి దగ్గర నీలానే 6ంటికే గొడ్డలని పదులు పెట్టడం ప్రారంభించాను. నువ్వు 10 గంటలు కట్టెలు కొడితే నేను 4 గంటలు గొడ్డలు సానబెట్టడానికే వినియోగించాను, మిగిలిన 6 గంటలు కట్టెలు కొట్టాను. కట్టెలు కొట్టాలంటే గొడ్డలు పదునుగా ఉండాలి, నేను ఆ విషయం మీద కూడా దృష్టి పెట్టాను, కాబట్టి నీకన్నా ఎక్కువ కట్టెలు కొట్టగలిగాను అంటాడండి. అంటే రాము ప్లాన్ ఎలా చేసుకున్నాడు, సోము ఎట్లా ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్లాన్ అనేటువంటి మనం ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నాము అనేది కాదంటే, ఆ ఇన్వెస్ట్ చేసిన టైంని ఎట్లా వినియోగిస్తున్నాము, ఏ ప్లాన్ ఉపయోగిస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గివ్ మీ 6 hours to chop down a tree and I will spend the first 4 sharpening the axe. సో ఈ కొటేషన్ అనేది మనకి అబ్రహం లింకన్ గారు ఇచ్చారండి, అమెరికన్ ప్రెసిడెంట్. అంటే ఇప్పుడు మనం అందరం కూడా డైలీ లైఫ్ లో చూస్తాం, ఆఫీస్కి నేను త్వరగా వెళ్ళిపోతున్నాను, అందరికన్నా ఎక్కువ సమయం ఉంటున్నాను, అయినా నేను చేసిన పని ఎవరు గుర్తించట్లేదు అనే ఫీలింగ్ మనలో చాలా మందికి ఉంటుందండి. మనము అట్లా ఆ టైం అనేది ఎట్లా వినియోగిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. ఆ వినియోగించడే అంటే స్మార్ట్ గా వినియోగించే ప్లాన్ అనేది ఉండాలండి మన దగ్గర. ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ పి, ప్రిపేర్ నౌ. అంటే డోంట్ పోస్ట్పోన్ చేయొద్దు, వాయిదా వేయొద్దు, ఇప్పటి పనులు ఇప్పుడే చెయ్యండి అని. దీనికి మనకి కబీర్ గారు ఒక పోయం చెప్పారండి. కాల్ కరే సో ఆజ్ కరే సో అబ్, పల్ మే ప్రళయ హో గయి, బహురీ కరోగే కబ్. కాల్ కరే సో ఆజ్ కర్ అంటే రేపు చేయాల్సిన పనులు ఈ రోజే చెయ్యండి. ఆజ్ కరే సో అబ్, ఈ రోజు చేయాల్సిన పనులు ఇప్పుడే చెయ్యండి. పల్మే ప్రళయ హోగయి, వచ్చే క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మనకు వేరే ఎమర్జెన్సీ రావచ్చు, లేదంటే మనకు వేరే పని ఉండొచ్చు, లేదంటే ప్రళయం రావచ్చు, మనం చెప్పలేము. నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉంటుంది అనేది మన చేతిలో లేదు. అలాంటప్పుడు మనము అనుకున్న పనులు ఎలా చేస్తాము అంటే, ఇప్పటికి అనుకున్న పనులు ఇప్పుడే చేయాలి, ఈ రోజు పనులు ఇప్పుడే చేయాలి, రేపు చేస్తాను, ఎల్లుండి చూస్తాను, తర్వాత ఆలోచిస్తాను, ఇట్లా పోస్ట్పోన్మెంట్ అనేది మనం అలవాటు చేసుకోకూడదండి. The best preparation for tomorrow is doing your best today. సో రేపు నేను ఎలా ఉంటాను అనేది నేను ఈ రోజు చేసే పనులు, తీసుకునే నిర్ణయాల బట్టి ఆధారపడి ఉంటుందండి. కాబట్టి మనం ఈ రోజు మన బెస్ట్ ఇస్తే మన ఫ్యూచర్ అంటే మన రేపు చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ అనేది మనం రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అనుకోకుండా ఇప్పుడే ఈ క్షణమే ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టాలి. అట్లానే it is easier to prepare and prevent than to repair and repent. సో మనకందరికీ తెలుగులో ఒక సామెత తెలుసండి, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం. అంటే మనం ప్రిపేర్డ్ గా ఉంటే మన చేతులు కాలవండి. అంటే మన చేతులు కాలకుండా మనం జాగ్రత్త పడాలి. అట్లా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే కొన్ని సందర్భాలలో కలిగే బాధలను కానీ లేదంటే ఇబ్బందులు కానీ మనం అధిగమించవచ్చు. అంటే ప్రిపరేషన్ అనేది మనం ముందుగానే చేసుకోవాలి. By failing to prepare, you are preparing to fail. నువ్వు గనక ప్రిపేర్ అవడంలో ఫెయిల్ అయితే ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అవడానికి ప్రిపేర్ అవుతున్నావు. ఒకసారి మళ్ళీ చదువుతానండి. బై ఫెయిలింగ్ టు ప్రిపేర్, యు ఆర్ ప్రిపేరింగ్ టు ఫెయిల్. మనం ఎవరైనా ఫెయిల్ అవ్వాలనుకుంటామండి ఏ విషయంలో అయినా కూడా. ఎందుకు ఫెయిల్ అవుతాం సాధారణంగా? సరైన ప్రిపరేషన్ లేక. ప్రిపేర్ చేయకుండా చేసే పనులు అవుట్కమ్ ఎలా ఉంటుంది, ప్రిపేర్ అయ్యి చేసే పనుల అవుట్కమ్ ఎలా ఉంటుంది, అదొకసారి మనము మన లైఫ్ ఎక్స్పీరియన్స్ లో మనం తెలుసుకుంటామండి.
కాబట్టి ఏ పని చేసే ముందైనా కూడా దానికి తగ్గ ప్రిపరేషన్ అనేది, ప్లానింగ్ అనేది మనం ఖచ్చితంగా చేయాలండి. Procrastination is like a credit card. It's a lot of fun until you get the bill. Procrastination అంటే వాయిదా వేయడం అండి, అంటే పోస్ట్ పోన్ చేయడం. ఇది ఎలా అంటే క్రెడిట్ కార్డ్ వాడినలానే ఉంటుంది. క్రెడిట్ కార్డ్ అంటే ఏంటండి, మనము ఒక్కోటి కొంటా ఉంటాం, అలాగా లాస్ట్కి నెలాఖరికి వచ్చేటప్పటికి బిల్లు కడతాం. బిల్లు కట్టేటప్పుడు చాలా బాధగా ఉంటుంది. అట్లానే మనం ఒక్కొక్క పని వాయిదా వేస్తూ ఇన్ని అవుతాయి పనులు, ఆ తర్వాత ఇన్ని అవుతాయి, ఆ తర్వాత కొండంత ఎక్కువ అయిపోతాయి అనమాట. సో అట్లా పెంచుకుంటూ పోతే మనకు తెలిసిన పనులైనా కూడా, మనకు వచ్చిన పనులైనా కూడా, సులువుగా చేయగలిగే పనులైనా కూడా మనము ఎఫిషియెంట్గా చేయలేము. ఎందుకు ఎఫిషియెంట్గా చేయలేము? మనం పోస్ట్ పోన్ చేస్తున్నాం కాబట్టి. అంటే మన ఎఫిషియన్సీ అనేది పెరగాలంటే మనం ఎప్పటి పనులు అప్పుడే చేయడం నేర్చుకోవాలి, అలవాటుగా మార్చుకోవాలి. నెక్స్ట్, సమ్ టైమ్స్ ద థింగ్ దట్ ఈస్ హోల్డింగ్ యూ బ్యాక్ ఈజ్ ఆల్ ఇన్ యువర్ హెడ్. ఇక్కడ చూస్తే కనుక గుర్రాన్ని తాడుతూ కుర్చీ కట్టేశారండి. ఆ గుర్రం ముందు కదలాలంటే బుర్రకు పని చెప్పాలి, అంటే బుర్ర కదపాలి, ఇక్కడ పని చెప్పాలి. ఇక్కడ ఎలాంటి పనులు చెప్పాలి మనము? నేను పోస్ట్ పోన్ చేయను, నేను నా పనులు చేయడానికి ప్లాన్ చేసుకుంటాను, నేను ఇప్పుడే చేస్తాను, ఈ రోజు పనులు ఈ రోజే కంప్లీట్ చేస్తాను అని మనం ఇక్కడ మన బ్రెయిన్ని ట్యూన్ చేస్తే మన బ్రెయిన్ కూడా అట్లానే రెస్పాండ్ అవుతుంది. మన పనులు అనేటువంటి ఖచ్చితంగా అవుతాయి. పోస్ట్ పోన్మెంట్ అలవాటు చేయడం చేయకపోవడం మన చేతిలో, మన బ్రెయిన్కి ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తామో దాన్ని బట్టి ఉంటుందండి. స్టాపింగ్ యువర్ సెల్ఫ్. సో ఇక్కడ నేను ఈ రోజు చేయను అని నన్ను నేను స్టాప్ చేస్తున్నాను. కాబట్టి నా బ్రెయిన్ ని స్టాప్ చేయడం అనేది నేను ఆపాలి, నన్ను నేను ఆపుకోవడం ఆపాలి. నౌ ఆర్ నెవర్. ఇప్పుడు చేయలేకపోతే నేను ఎప్పటికీ చేయలేను, అది ఏ పని అయినా కూడా. అట్లానే మనం ఇక్కడ ఫిక్స్ అవ్వాలి. మనం అట్లా ఆలోచిస్తే, మన బ్రెయిన్ తో అట్లా ఆలోచింపజేస్తే మనం ఖచ్చితంగా పోస్ట్ పోన్మెంట్ జోలికి వెళ్ళమండి. నవ్, అసలు ఈ నవ్వు అంటే ఏంటి? నో ఆపర్చునిటీ వేస్టెడ్. ఇప్పుడు నీ చేతిలో ఉన్న అవకాశాలని వేస్ట్ చేయకుండా ఉండడమే నవ్. కాబట్టి నీ పనులు అనేటువంటివి డూ ఇట్ నవ్, డోంట్ పోస్ట్ పోన్. ఎవ్రీథింగ్ యూ డూ నవ్ ఈజ్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో మనం ముందు చెప్పుకున్నట్టుగానే మన ఫ్యూచర్ అనేది మనం ఈ రోజు చేసిన పనులు బట్టే ఉంటుంది. ఈ రోజు నేను పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తే రేపు నా ఫ్యూచర్ మీద కూడా ఆ పోస్ట్ పోన్మెంట్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. సక్సెస్ అక్కర్స్ వెన్ ఆపర్చునిటీ మీట్స్ ప్రిపరేషన్. ఒక ఫీల్డ్ లో నువ్వు సక్సెస్ సాధించాలనుకుంటున్నావు, ఒక రంగంలో నువ్వు బెస్ట్ అవ్వాలనుకుంటున్నావు. ఎప్పుడు అవుతావు అలాగా? నీకు వచ్చిన అవకాశానికి తగినట్టుగా నువ్వు ప్రిపేర్డ్ గా ఉంటేనే నువ్వు సక్సెస్ సాధించగలవు. నీకు ఆపర్చునిటీ వచ్చినా కూడా నువ్వు ప్రిపేర్డ్ గా లేకపోతే సక్సెస్ అనేది రాకపోవచ్చు. కాబట్టి ప్రిపేర్డ్ గా ఉండాలి, పోస్ట్పోన్మెంట్ చేయకూడదు. నెక్స్ట్ పి, ప్రాక్టీస్. సో ఈ ప్రాక్టీస్ లోకి వెళ్ళే ముందు మనం ఒక చిన్న కథ చెప్పుకుందామండి. ఒక ఊర్లో ఒక పెద్ద చెరువు ఉంటుందండి. ఆ చెరువులో చాలా చేపలు ఉంటాయి, కానీ ఆ చేపల్లో 3 చేపలు బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అందులో మొదటి చేపకి ముందు చూపు ఎక్కువ, రెండో చేపకి సమయస్ఫూర్తి ఎక్కువ, మూడో చేప ఏంటంటే నా రాత తింటే ఎలా జరగాలంటే అలా జరుగుతుంది, నేను చేయగలిగేది ఏముంది, నా చేతిలో ఏముంది, విధి రాత ఎలా ఉంటే అలానే జరుగుతుంది అనే సిద్ధాంతం నమ్ముతుంది మూడో చేప. ఒక రోజు మొదటి చేప అలా ఒడ్డు దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటుందండి. చూస్తుంటే ఒక 2 జాలర్లు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుకుంటారు? ఈ చెరువులో చాలా చేపలు ఉన్నాయి, మనం రేపు వచ్చి చేపలు పడదాము అని వాళ్ళు అనుకుంటా ఉంటారు. అప్పుడు మొదటి చేప విని తన ఫ్రెండ్స్ అయిన 2 చేపల దగ్గరికి వెళ్ళి, ఇట్లాగా రేపు జాలర్లు వస్తారు, చెరువులో వలేస్తారు, మనల్ని పట్టుకెళ్ళిపోతారు, కాబట్టి మనం ఇక్కడ ఉంటే ప్రమాదము, మనం ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపోదాం అంటది. దానికి రెండో చేప అంటది, లేదు లేదు, నేను ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాను, రేపు ఆపదొస్తే ఆ టైంకి నేను తగినట్టుగా ఆలోచించి అప్పుడు నేను నిర్ణయం తీసుకుంటాను, నేను ఇక్కడే ఉంటాను అంటది. ఇంకో చెప్పేమో, నా చేతిలో ఏముంది, ఎలా జరగాలంటే అలాగే జరుగుద్ది, చూద్దాం రేపు ఏమవుద్దో అంటది. మొదటి చేప ఎంత చెప్పినా కూడా, నాకు ఇక్కడ మన చెరువు నుంచి ఒక చిన్న పిల్లకాలు ఉంది, నాకు ఆ దారి తెలిసి వెళ్ళిపోదాం రండి అని బతిమాలుతుంది అనమాట. బతిమాలను కూడా 2 చేపలు ఒప్పుకో.
అప్పుడు అది ఇంకా నచ్చ చెప్పి ఇంకెవరు వినకపోయేసరికి సరే మీరు మీకు నచ్చినట్టు మీరు చేయండి, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ పిల్లకారు దారిలో తప్పించుకుంటుంది మాట చేప. చెప్పినట్టుగానే నెక్స్ట్ రోజు జాలర్లు వస్తారు. జాలర్లు వచ్చి వలేస్తారు. వల వేసినప్పుడు అన్ని చేపలతో పాటు ఈ బెస్ట్ ఫ్రెండ్స్తో 2 చేపలు కూడా వస్తాయండి. అప్పుడు వాళ్ళిద్దరూ అనుకుంటారు, అయ్యో మన ఫ్రెండ్ మనకు చెప్పింది మనమే నమ్మలేదు, ఇప్పుడు ఎలాగని అనుకుంటా ఉంటాయి. అలా చేపలు పడుతున్నప్పుడు జాలర్లు ఏం చేస్తారంటే కొన్ని చేపలు విసిరేస్తూ ఉంటారండి. రెండో చేప అది గమనిస్తుంది, ఎందుకు ఇలా విసిరేస్తున్నారు అని ఆలోచిస్తుంది. వాళ్ళు ఏంటంటే చనిపోయిన చేపల్ని విసిరేస్తూ ఉంటారు అనమాట మళ్ళీ సముద్రంలోకి, అది చెరువులోకి. అప్పుడు దానికి ఒక ఐడియా వస్తుంది వెంటనే, నేను కూడా చనిపోయిన ట్యాక్ చేస్తాను, నన్ను వీళ్ళు విసిరేస్తారు చెరువులోకి అని చెప్పి అది కళ్ళు మూసుకొని అలా ఉండిపోతుంది. అది గమనించిన జాలర్లు ఇది చచ్చిపోయిన చేప అనుకొని దాన్ని తీసుకెళ్లి మళ్ళీ చెరువులో పడేస్తారు. అప్పుడు మూడో చేప మాత్రం అలా గిలగిలా కొట్టుకుంటూ అక్కడ తన ప్రాణాలు విడిచేస్తాడు. అట్లానే ఇక్కడ మనం చేసే పనులు ముందు చూపుతో మనం ప్రిపరేషన్ అనేది ఉండాలి. అట్లానే ఒక్కొక్కసారి అన్ని పనులు కూడా మనకు ముందే తెలియవండి, రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు ఒక్కొక్కసారి. అటువంటి సందర్భాల్లో మనం సమయస్ఫూర్తిగా మనం చేయాలండి పనులు అనేటువంటివి. అంతే నా రాత ఇంతే, నాకు దేవుడు ఇలానే ఇచ్చాడు కాబట్టి నేను ఏం చేయలేను అని మూడో చేపలో మనం అనుకోకూడదండి. మన ప్రయత్నం, మన ప్లానింగ్ అనేది, మన ప్రిపరేషన్ అనేది మనం చేసుకోవాలి. నెక్స్ట్ P, ప్రాక్టీస్. మనము ఇందాక చెప్పాం స్టార్టింగ్ మ్యాథ్స్ ఎగ్జామ్కి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అని. సో ఈ చాప్టర్స్ ఫస్ట్ సపోజ్ 4th చాప్టర్ నుంచి నాకు 15 మార్క్స్ వెయిటేజ్ ఉన్నాయి 60 మార్క్స్లో. కాబట్టి నేను ఫస్ట్ 4th చాప్టర్, నెక్స్ట్ 2nd చాప్టర్, 3rd చాప్టర్ ఇట్లా ప్లాన్ పెట్టుకున్నాను. ప్లాన్ పెట్టుకున్న తర్వాత దానికి ఎటువంటి ప్రిపరేషన్ చేయాలి, మ్యాథ్స్ సంబంధించిన క్లాస్ నోట్స్ కానీ, గైడ్స్ కానీ, దానికి కావాల్సిన పెన్స్, జామెట్రీ బాక్స్లు ఇట్లాంటివన్నీ కూడా నేను దగ్గర పెట్టుకోవాలి నా దగ్గర. అంటే మళ్ళీ దానికి తగ్గ ప్రిపరేషన్ అనేది నేను చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అక్కడితో ఆగిపోతే అయిపోతుందా, ప్రాక్టీస్ చేయాలి. 4th చాప్టర్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి సమ్స్ అన్ని కూడా. సో అట్లా ప్రాక్టీస్ అనేది చేస్తేనే మనం ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా పెర్ఫామ్ చేయగలము. ప్రాక్టీస్ అనేది సంబంధించి వేమన గారి పద్యం ఉంటుందండి. అనగననగ రాగమతిశయిల్లుచునుండు, దినగ దినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. ఏంటి దీని అర్థం ఏంటి? అనగననగ రాగం అతిశయిల్లుచునుండు అంటే అనగా అనగా, పాడగా పాడగా మన స్వరం అనేది అభివృద్ధి చెందుతుందండి, మన రాగం అనేది ఇంప్రూవ్ అవుతుంది. దినగ దినగ వేము తీయనుండు, మనందరికీ తెలుసు వేపాకు చేదుగా ఉంటది. పెరిగి 50 లక్షలకి చేరిపోయిందా డాడీ అనేది? అదే వాడికి గవర్నమెంట్ జాబ్. అమ్మా మ్యూట్ చెయ్యమ్మా సాజిదా, ఆల్ మ్యూట్ చెయ్యి. ఈ లింక్ అయిపోతే సెషన్. మేడం అందరినీ మ్యూట్ చేశాను, భార్గవి గారు ఒకసారి మరి ఒక్కసారి ఈ సెషన్ టైం, జూమ్ లింక్ టైం అయిపోతే మళ్ళీ జాయిన్ అవ్వమని చెప్తున్నాను అందరికి. కంటిన్యూ అమ్మా, కంటిన్యూ చేయి. దినగ దినగ వేము తీయనుండు, మనందరికీ తెలుసు వేపాకు చేదుగా ఉంటుంది, కానీ ఆ చేదు వేపాకు కూడా మనం రోజు తింటా ఉంటే తీయగా ఉంటుందండి. సాధనమున పనులు సమకూరు ధరలోన, మనం ఏదైనా సాధించాలన్నా, ఏదైనా పని పూర్తి చేయాలన్నా దానికి తగ్గ సాధన చేస్తూ ఉంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. సాధన అంటే ప్రాక్టీస్. మనం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే మనం ఏదైనా సాధించగలం, ఏదైనా చేరుకోగలం లక్ష్యాన్ని. నెక్స్ట్, ద ఎక్స్పర్ట్ ఇన్ ఎనీథింగ్ వాజ్ వన్స్ ఏ బిగినర్. సో ప్రాక్టీస్ చేయగా మనం ఎక్స్పర్ట్ అవుతామండి. అందరూ కూడా మొదలుపెట్టిన వెంటనే ఎక్స్పర్ట్లు అయిపోరండి. బిగినర్ స్టేజ్ నుంచే ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఎక్స్పర్ట్స్ అవుతారు. నాకు ఇది తెలియదు, నాకు ఇది చేయడం రాదు అని అనుకోకూడదండి. అందరూ కూడా బిగినర్ స్టేజ్ నుంచే స్టార్ట్ అవుతారు, అట్లా ప్రాక్టీస్ చేస్తూ ఎక్స్పర్ట్ అవుతారు. మనందరికీ తెలుసు బ్రూస్ లీ మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్ట్ అండి. సో ఆయన ప్రాక్టీస్ ఇంపార్టెన్స్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలా, షుడ్ యూ బీ ప్రాక్టీసింగ్ రైట్ నౌ. సో ఒకవేళ మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన ప్రాక్టీస్ అనేది ఎలా ఉండాలి అనేది ఆయన మాటల్లో అండి. ఆర్ యు ద స్టూడెంట్, నువ్వు మార్షల్